లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకున్నాం. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఒంటరిగా ఉన్న వ్యక్తిని 1000 మందిగా చేయగలడు. నా బిజినెస్ చిన్నదండి, మేము ఉండేదే నలుగురము. దేవుడు ఆ బిజినెస్ ని అభివృద్ధి పరచగలడు. 40,000గా చేయగలడు. నేను ఒంటరి వాణ్ణేనండి, చిన్న ఉద్యోగం అండి. దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వగలడు, ఉన్నత స్థితిలో ఉంచగలడు. నేను వ్యాపారం చేయలేనండి, నాకు తగినంత ఆలోచన లేదు. చక్కటి ఆలోచన దేవుడు ఇవ్వగలడు, నిన్ను అభివృద్ధి పరచగలడు. నేను పిరికివానండి, ధైర్యం లేదని అని అంటా ఉంటారు. దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నాకు నాలెడ్జ్ లేదండి, దేవుడు నీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. నీవు ఉన్నతమైన చదువులు చదువుతావు, జీవితంలో అభివృద్ధి చెందుతావు. నేను చిన్న సేవకునండి, నీవు ఒంటరిగా ఉన్నా సరే 1000 మందిగా దేవుడు చేయగలడు. సంతానం లేదండి, దేవుడు నీకు సంతానం ఇవ్వగలడు. మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వగలడు. కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వగలడు, అభివృద్ధి పొందించగలడు. ఎన్నిక లేని వ్యక్తిని బలమైన జనముగా దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు, ఉన్నతమైన స్థలాలకు నిన్ను ఎక్కిస్తాడు. హల్లెలూయా. దేశ విదేశాల్లో నీవు అభివృద్ధి చెందుతావు, విదేశాలు వెళ్ళి చదువుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. నీ పరిచర్య విస్తరిస్తుంది, నువ్వు అభివృద్ధిని చూస్తావు, వ్యాపారం డెవలప్ అవుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచు. యెహోవా బలమైన దేవుడు, తగిన కాలమున కార్యం జరిగించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు, మరి లోకరక్షకుడై ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నీకోసం కార్యాలు కూడా జరిగించగలడు. హల్లెలూయా. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభువుని విశ్వసించి ముందడుగు వెయ్యి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు.